of dedication, determination and discipline. Today we are here to celebrate the shining రాజకీయ దురంతరుడు, మృదు స్వభావి, రాజకీయ అజాత శత్రువు, మాజీ మంత్రివర్యులు, పలమనేరు నియోజకవర్గ శాసన సభ్యులు నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి గారు ప్రజల సంఘంలో మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. తన కృషి, నిబద్ధత మరియు సేవాభావంతో రాజకీయ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రాతినిధ్యం వహించి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా కరెస్పాండెంట్ సార్ ప్రమోద్ సార్ తరపున, స్కూల్ ఉపాధ్యాయుల తరపున మీకు నమస్పూర్వక స్వాగతం. ఇదే మా సుస్వాగతం. మా నేషనల్ పబ్లిక్ స్కూల్ తరపున మరొకసారి స్వాగతం సార్. అంచెలంచెలుగా ఎదిగి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేసి ప్రతిష్టాత్మక కియా లాంటి కంపెనీలను అనంతపురంకి తేవడంలో ప్రధాన పాత్ర పోషించి ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో పలు కంపెనీలు తీసుకువచ్చి గ్రామీణ విద్యార్థులకు మరియు మహిళలకు ఉపాధి కల్పించి నియోజకవర్గ ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్యలు ఆంధ్రప్రదేశ్ సుజలా సమితి ద్వారా కాలువపల్లి డ్యాంకు కనెక్టివిటీ ఇచ్చి పలమనేరు ప్రజల దాహార్తి తీరుస్తున్న ఏనుగుల సమస్యలు శాసనసభలో రూపించి వాటి సమస్యల నివారణకు కృషి చేస్తూ, అదేవిధంగా పత్తి రైతుల ఇన్పుట్ సబ్సిడీ విషయాన్ని కూడా శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నిత్య కృషివలుడు మా అమరన్న గారు. అంతేకాకుండా నేషనల్ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణ దశ నుండి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు ముందుండి నడిపించి మరియు తన చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభించారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన చిత్తూరు జిల్లా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే నూతన కల్వ అమర్నాథ్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఎన్నో పదవులు అలంకరించాలని నేషనల్ పబ్లిక్ స్కూల్ మీకు సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఇంత దూరం వచ్చిందానికి చాలా కృతజ్ఞతలు. ప్లస్ నేను ఏదైనా చెప్పినట్టు బిల్డింగ్ స్టార్టింగ్ కాడి నుంచి కూడా మన స్కూల్ రికగ్నిషన్ అన్నిట్లో కూడా అన్న నాకు చేసిన సేవలు నేను మర్చిపోలేను. ఈ సభ ఇంత విజయవంతమైన అన్న రాకపోయింటే కొంచెం కొత్తగానే ఉండేది అనేది నా మనసులో ఉండింది. వచ్చిన దానికి నేను అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున కూడా అన్నకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్న 2 మాటలు మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. మనం ఈ ప్రోగ్రాంకు మా ఎమ్మెల్యే గారు మా తెలియపరిచేయరు మాతో వస్తారని ఇరుము తెప్పింది కాబట్టి డౌట్ ఉండింది. కానీ మా పైన ఎంతో అభిమానంతో జ్ఞాపకం పెట్టుకొని ఎన్నో పనుల్లో కూడా మా దగ్గరికి వచ్చి ఆయనకు ఆశీర్వాదం మన యొక్క ఎన్పిఎస్ స్కూల్కి ఇచ్చిన దానికి మీ తరఫున, మేనేజ్మెంట్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా ఆయన ముందు ఉండాలా, ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ పబ్లిక్ స్కూలు మొదటి వార్షికోత్సవం ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్కు, అదేవిధంగా స్టూడెంట్స్కు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ స్కూలు
స్టార్ట్ అయ్యే సంవత్సరం కంప్లీట్ చేసుకొని మొట్టమొదటి వార్షికోత్సవం ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం అంటే నిజంగా చాలా అరుదు. ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సంతోషంగా కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం, మరియు ముఖ్యంగా ఇటువంటి స్కూల్స్ ఈ ప్రాంతంలో మనకు చాలా అవసరం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనలాంటి పట్టణాలకు చాలా అవసరం. ఒక మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇక్కడ రావడం, అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికీ కూడా మంచి విద్యాబోధన జరిగి భవిష్యత్తులో వారందరికీ కూడా, ఎందుకంటే ఇది అప్ టు 10th క్లాస్ దాకా, అంటే 9th క్లాస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ 10th కూడా అడుగుపెట్టబోతున్నారు. ఈ స్థాయిలో ఫౌండేషన్ చాలా అవసరం. ఇటువంటి మంచి స్కూలు ఇక్కడ రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. నేను మనస్ఫూర్తిగా కూడా ఈ స్కూలు ఇంకా బాగా ఎదగాలని, ఈ ప్రాంతానికి మీ సేవలు ఇంకా బాగా ఇవ్వాలని, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లల భవిష్యత్తుకు మీరు పునాది వేయాలని ఆ భగవంతుడు మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్ అంతా కూడా నా శుభాకాంక్షలే కాకుండా మీ అందరికీ కూడా మంచి బలాన్ని ఇచ్చి ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తే వారందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ స్కూల్కి సంబంధించి ఇంకా మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా అవసరం ఎప్పుడున్నా కూడా, ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కానీ, ఈ ప్రాంతంలో కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలన్నా కానీ, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా రోజు రోజుకు ఆ టెక్నాలజీని అందుకునేటువంటి పరిస్థితి రావాలా. అటువంటిది వస్తేనే భవిష్యత్తులో ప్రపంచంలో మనం కూడా ధీటుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా సహాయం చేసేది చదువుకు సంబంధించి, విద్యకు సంబంధించి చాలా రకాలుగా కూడా ప్రభుత్వం తోడ్పాటిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి తల్లిదండ్రులు కూడా, పేదోళ్ళు అయితే వారందరూ కూడా తల్లికి వందనం కార్యక్రమం కూడా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ అవసరం, ఏ కార్యక్రమం కావాలన్నా తప్పనిసరిగా నేను మీకు చేసిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మొదటి సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడి ఇన్స్టిట్యూషన్ను ఇంకా పైకి తీసుకెళ్లాలా, ఇంకా భవిష్యత్తులో ఎత్తైన శిఖరాలకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. On the dais and off the dais and all the parents of National Public School, good evening all. So just I want to share a few details about how we come this long. అంటే జనరల్గా చెప్పాలంటే ప్రమోద్ సార్ నేను సుమారు ఒక 15 సంవత్సరాలుగా కలిసి పనిచేసి, అందులో ఒక 12 సంవత్సరాలు ఒక కళాశాలను స్థాపించి దాని దిగ్విజయాలను ఎక్సలెంట్గా తయారు చేసి, తర్వాత పోయిన సంవత్సరం ప్రమోద్ సార్ నేషనల్ పబ్లిక్ స్కూల్ అని స్థాపించి ఈ స్కూల్ని ఎంత సక్సెస్ఫుల్గా పెట్టారో నాకు ఒక ఇన్స్పిరేషన్గా ప్రతి సంవత్సరం నాకంటూ ఒక టార్గెట్ ఇస్తూ ఉంటారు. ఆ టార్గెట్ని తీసుకొని నేను ఈ సంవత్సరం జూన్ నుంచి సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ అని పలంనేరులోనే ప్రారంభిస్తున్నాను. సో మా అనుభవం విద్యార్థులకి ఎలా ఉపయోగపడాలి, ఏ విధంగా ఉపయోగపడాలనే దాన్ని సార్ ప్రూవ్ చేశారు. నేను తప్పనిసరిగా ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో కొన్ని సార్ని జస్ట్ లైక్ నా ఒక పర్సనల్ ఫీలింగ్ చెప్పాలంటే, హీఈస్ లైక్ జస్ట్ లైక్ ఎ టార్చ్ బేరర్ ఫర్ ఆల్ ప్రైవేట్ టీచర్స్. ఒక ప్రైవేట్ టీచర్ తలుచుకుంటే ఏం చేయగలడు? ఒక టీచర్ నుంచి లెక్చరర్గా అయ్యి, లెక్చరర్ తర్వాత కాలేజ్ కరెస్పాండెంట్ అయ్యి, ఆ కాలేజ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నమ్మి వచ్చిన పేరెంట్కి వాళ్ళ పిల్లలకు కావాల్సిన మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి
వాళ్ళకి మంచి భవిష్యత్తునిచ్చి ఆ ఉన్న నమ్మకానికి రెస్పాన్సే ఈరోజు నేషనల్ పబ్లిక్ స్కూల్ ఇంత సక్సెస్ లో మెయిన్ రీజన్ అనేది 100% గా నేను పక్క నుండి చూడడం వల్ల నాకు తెలిసిందనమాట. సో ఇందులో సార్ ఎంఈఓ సార్ చెప్పినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాటర్స్ ఆఫ్ కోర్స్, బట్ గుడ్ విల్ మ్యాటర్స్ అ లాట్. గుడ్ విల్ ఆఫ్ ప్రమోద్, వన్ అండ్ ఓన్లీ ప్రమోద్ సార్ గుడ్ విల్ అనే దాంతోనే ఈ రోజు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ గుడ్ విల్ తెచ్చుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారనేది పక్క నుండి చూసాను కాబట్టి ఆ పాయింట్ మీకు చెప్తున్నది. అండ్ ఫైనలీ కమింగ్ టు పేరెంట్స్, బీయింగ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్, నేను ఒక ఫిజిక్స్ లెక్చరర్ కాబట్టి నా ఫేవరెట్ ఫిజిక్స్ సైంటిస్ట్ ఐన్స్టీన్ చెప్పిన 2 మాటలు చెప్పాలి. ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అని చెప్పారు ఆయన. ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. జ్ఞానానికన్నా మైండ్ లో మనం ఊహించుకోవడం అనేది చాలా ముఖ్యమని. అలా ఊహించుకోవాల్సిన అట్మాస్ఫియర్ మనం పిల్లలకి ఇచ్చామంటే తప్పనిసరిగా వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి టాప్ రేంజ్ లో రీచ్ అవుతారు. దానికి నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పే ఒక మాట ఫర్ పేరెంట్స్ ఏంటంటే, దయచేసి పిల్లల్ని మార్కుల కోసం కన్నా వాళ్ళు పెట్టే ప్రయత్నానికి ఎంకరేజ్ చేయండి. మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం కన్నా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మ్యాటర్. పిల్లలు ప్రయత్నిస్తూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. మార్కులు ఈ రోజు వచ్చినా రేపు రాకపోయినా ఇబ్బంది పడకుండా పెట్టే ఎఫర్ట్ అనేది మాట్లాడిందంటే 100% స్టూడెంట్ సక్సెస్ఫుల్ గా అవుతారు. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రమోద్ సార్ ఫర్ షోయింగ్ ఏ బ్రైట్ పాత్ ఫర్ మీ టు మేక్ మై పాత్ టు బి బ్రైటర్ దాన్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రమోద్ సార్ గారికి మొట్టమొదటిగా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. మొదటి సంవత్సరమే ఈ జన సముద్రం చూస్తూ ఉంటే సారు ఈ స్కూల్ని భవిష్యత్తులో చాలా బాగా తీర్చిదిద్దారని నమ్మకం ఉంది. మీ నమ్మకం ఉంటేనే ఇంత దూరం వచ్చి ఉంటారు. ఈ సంవత్సరంలో 300లో దాదాపు 225 వర్కింగ్ డేస్లో మీరు గమనించింటారు. ఇక్కడ యొక్క పాఠశాల యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, సార్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గమనించబట్టే ఇంతమంది నమ్మకంతో వచ్చినారు. ఈ నమ్మకాన్ని వెంటనే మార్చుకోవద్దండి. 2-3 ఏళ్ళు ట్రావెల్ చేయండి ఈ స్కూల్తో. త్వరగా స్కూల్ మార్చొద్దండి. సార్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మొట్టమొదటి నేను సార్కి కంగ్రాచులేషన్ చెప్తాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ME1 వేణుగోపాల్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ సార్ అదేవిధంగా మన కిషోర్ సార్ చెప్పారు ఇంతకుముందు. సార్ ఇద్దరు పార్ట్నర్తో సాయి జూనియర్ కాలేజ్ రన్ అవుతుంది. ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. అక్కడి నుంచి రావడం చేయడం. సార్ ఇక్కడ త్వరలో ఇక్కడ ఇంకొక స్కూల్కి జూనియర్ కాలేజ్ స్థాపిస్తున్నారు. అందరూ గంగవరం అనే కన్నా పలమనేరు అంటారు త్వరగా గుర్తింపైకి. కాబట్టి సార్ ఇక్కడ గంగవరం శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పక్కన ఉన్నారు. అదేవిధంగా అందరికీ ఇక్కడ మీకు కూడా కంగ్రాచులేషన్స్ సార్, అడ్వాన్స్గా విషెస్ సార్. కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత నమ్మకం పెట్టినారు కాబట్టి సార్ చూడండి, మనం ఊహించుకునే దాని జ్ఞానానికన్నా ఊహం విన్నా అని చెప్పారు. స్కై ఈజ్ ద లిమిట్ అంటే ఇదేనేమో. చూడండి, ఒక చిన్న స్థాయిలో స్థాపించి ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ మీ మీద నమ్మకం సార్ డబ్బులు వెచ్చించుకుంటా మంచినీళ్ళు ప్రాయంగా ఖర్చు పెట్టుకొని పోతున్నాడు. కాబట్టి మీ నుంచి భరోసా స్కూలు 5 సంవత్సరాలు కంటిన్యూ చేయండి, ట్రావెల్ చేయండి. ఒక సంవత్సరం ఇక్కడ ఇంకో సంవత్సరం మార్చకుండా సార్కి ధైర్యాన్ని ఇవ్వండి. ఆ ధైర్యం మీ పిల్లలకి ఇంకా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మంచి మంచి టీచర్ని తెచ్చి బాగా ఖర్చు పెడతాడు. ఈ స్కూల్కి బయట నేను వింటూ ఉంటాను, సార్తో కూడా చెప్పాను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని పేరుంది. ఇంకా టీచర్స్ గురించి మీరు ఎంత బాగుంటే ఇంత దూరం వచ్చింటారు. దీన్ని ఇట్లే కంటిన్యూ సార్ చేస్తాం. మీరు సపోర్ట్ ఇచ్చేది సార్ ఉంటారు, సార్ మీరు సపోర్ట్ ఒకరికొకరు ఉంటే ఈ స్కూలు 25 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని దగ్గర నుంచి చూశాను నేను. ఈ కృషికి పిల్లల పట్టుదల, తల్లిదండ్రులు తోడైతే సాక్ష్యాలు మీరు నేనే. ఇది ఇంకా ఎక్కడో చూస్తాం. ఎందుకంటే ఇంత భరోసాగా ఎందుకు చెప్తున్నానంటే అతను చాలా దగ్గర నుంచి చూసిన కాబట్టి ఇంత భరోసాగా చెప్తున్నా. నమ్మకం ఉంచండి. ఈ ఒక్క సంవత్సరంలోనే మీ ఊహలను మించి మీరు మీ పిల్లల ప్రోగ్రెస్ని చూసింటారు. నేను ఎక్కడో ఉంటాను కానీ అది నాకు కనబడుతుంది. ఇంతమంది ఇంత ఒక చోట ఒక మనిషిని నమ్మి రావడం అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి ఈ ఉత్సాహాన్ని అతను దీని గురించి బలంగా అందజేయండి. మీ పిల్లల భవిష్యత్తుకి అతను మీ తర్వాత ఒక కారణం అయితే అవుతాడు. థ్యాంక్ యూ.